టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. కాలక్షేపం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఆగస్టు 1వ తేదీన అయితే కొద్దిగా జీతాలు పెన్షన్లు జమ అయ్యాయండి. సో మరి ఆగస్టు 2వ తేదీ కూడా మనకు దాదాపుగా జీతాలు అయితే దాదాపుగా జమ అయిపోయాయండి. ఇక మెయిన్ పెన్షన్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయన్నమాట. సో పెన్షన్స్ కూడా మనకు ఒక రాయలసీమ తప్పించి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగానే జమ అయ్యాయి. సో అక్కడక్కడ విశాఖపట్నము, గుంటూరు ట్రెజరీ సంబంధించి కొన్ని అయితే అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో రాయలసీమ 4 జిల్లాల్లో అయితే ఎక్కువగా పెన్షన్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయండి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక 60% పెన్షన్స్ జమ అయ్యాయి. మిగిలిన 40% పెన్షన్స్ అయితే జమ కావాల్సి ఉంది. సో దాని గురించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇకపోతే సిఎఫ్ఎంఎస్ 5వ తేదీ రాత్రి వరకు సిఎఫ్ఎంఎస్ నిలుపుదల, ఓటాన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్థిక శాఖ స్పష్టం చేసిందండి. సో 5వ తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరోపక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆగస్టు 1 నుంచి అయితే నవంబర్ నెలాఖరు వరకు 4 నెలలు చేసిన కేటాయింపుల మించి వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జెనివాస్ ఉత్తర్వులు ఇచ్చారండి. ఓటాను అకౌంట్ డిమాండ్స్ లో కేటాయింపులకు మించి వ్యయం చేయకూడదు అని చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగ అధిపతులు అని చెప్పేసి ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై ఉందని ఉత్తర్వులలో స్పష్టం చేశారన్నమాట. సో మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే సిఎఫ్ఎంఎస్ లో ఇష్యూ అయితే ఉన్నట్టు తెలుస్తోందండి. సో ఇదే చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి. సో ఆ మిగతా అయితే మనకు మండే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఇక ఇంకా జమ కావాల్సిన బిల్లుల వివరాలు తెలుసుకుందాము. సో పెన్షన్ ఇంకా క్రెడిట్ అవ్వలేదండి. ఈ రోజు అయితే దాదాపుగా ఆగస్టు 4వ తేదీ ఎక్కడే కానీ జమ కాలేదండి. సో ఈ రోజు అయితే పెన్షన్లు కానీ ఏవి కానీ జమ కాలేదు. సో కదలిక లేదన్నమాట. ఇక ఏమైంది ఏపీపీఆర్సీ ఇందులో 2 కనీసం ఇంటర్ రిలీఫ్ అయినా సో పిఆర్సీ గురించి తర్వాత అయితే మాట్లాడదామండి. సార్ మీరు జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్ళండి. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని అయితే కోరుకుంటున్నా అండి. ఎస్టీఓ చిత్తూరు నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ. నంద్యాల నో. లోకేష్ గారు మాట నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో నారా లోకేష్ గారు ఓసారి చూడండి. పెన్షన్స్ నాట్ ఎట్ క్రెడిటెడ్ ఫర్ గుంటూరు ట్రెజరీ. పెన్షన్స్ పర్లేదు వెంకటగిరి. నాట్ క్రెడిటెడ్ ఇన్ బద్వేల్, కుప్పం, ప్రొద్దుటూర్, నంద్యాల్. సో ఈ విధంగా కడప లో వాయిస్, ప్లీజ్ కైండ్లీ రైస్ యువర్ వాయిస్, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. ఎందుకు అసలు అన్ని ఆశలు వైసీపీ బెటర్ దెన్ నెక్స్ట్ కమింగ్ పార్టీ షూర్. పార్టీల గురించి ఏం మాటలు లేవండి, చర్చించడాలు ఏం లేవు పార్టీల గురించి. జస్ట్ పెన్షన్లు జమ అవుతున్నాయా లేదా అని మాత్రము తెలుసుకుందాము. బాగా చెప్పారు, థ్యాంక్స్ అండి.
తాడేపల్లిగూడెం నాట్ క్రెడిటెడ్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెన్షన్స్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది వరకు అయితే మనకు కామెంట్ చేశారండి. సో ఎవరికి పెద్దగా ఈరోజు అయితే ఎవరికి జమ కాలేదండి పెన్షన్స్. సో దాదాపుగా పెన్షన్స్ మనకు మండే నుంచి మళ్ళీ ఈ సిఎఫ్ఎంఎస్ పని చేసి మండే నుంచి అయితే జమ కావాల్సి అయితే ఉందండి. సో కాబట్టి అంతవరకు మనకు జీతాలు పెన్షన్స్ జీతాలు అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా జమ అయిపోయాయి అన్నమాట. ఇక పెన్షన్స్ ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇవి కూడా మనకు త్వరితగతిన చెల్లింపులు జరిగినట్లయితే సో అప్పుడు మనకు జూలై నెల సంబంధించి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయినట్టే అండి. సో మ్యాక్సిమం ఆగస్టు 5th కల్లా లేదంటే ఆగస్టు 6th కల్లా అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో మనం చూసుకున్నట్లయితే 1 ఆగస్టు 1 అలాగే 2, 3, 4 తేదీలలో చూసుకున్నట్లయితే 1వ తేదీ బాగా జమ అయ్యాయి, 2వ తేదీ పెద్దగా జమ కాలేదు, 3వ తేదీ అతి తక్కువ, 4వ తేదీ అసలు జమే కాలేదు. ఇక రేపైనా జమ కావాలని అయితే ఆశిద్దామండి రిమైనింగ్ బిల్స్ అన్ని కూడా. సో మనకు దాదాపుగా ఒక వీక్ అయితే ఒక వారం అయితే ఈ నెలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి దగ్గర ఒక వీక్ అయితే తీసుకునే అవకాశం ఉందండి. సో ఈ లోపే జమ కావాలని అయితే ఆశిద్దాము. సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయితే మన కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్లో. సో మిగతా వాళ్ళకి యూస్ అవుతుంది. సో ఈ రోజు అయితే ఇంకా జమ కావండి. ఇంకా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయితే జమ అయ్యే దాఖలాలు లేవన్నమాట. సో మనం 4వ తేదీ పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. సో రేపటి నుంచి ఏమన్నా ఆశిద్దాము. సో ఇంతే ఫ్రెండ్స్. ఇక సిఎఫ్ఎంఎస్ లో ఇష్యూ, ఆర్బీఐ ఇష్యూ. గౌరవనీయులైన సుబ్బరాయన్ గారు ఎర్న్డ్ లీవ్స్ అరియర్స్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ బిఫోర్ 2022 జనవరి వారికి చెల్లించవలసిన అమౌంట్ బిల్స్ గురించి ఎస్టీఓకు ట్రెజరీ డైరెక్టర్ గారితో మాట్లాడండి, డైరెక్షన్స్ ఇప్పించి బిల్ సబ్మిట్ చేసుకునే దానికి వీలు కల్పించాలని అయితే కొందరు కోరుతూ ఉన్నారండి. సో మరొక బిల్లు ఈరోజు చెక్ చేయగా బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లు ఎక్కడ ఉండేది అక్కడే ఉందన్నమాట. ఈ రోజు ఈ బిల్లుకు జమ కాలేదు. ఇది పెన్షనర్ సంబంధించిన పెన్షన్ బిల్ అండి. సో కాబట్టి ఈరోజు బిల్లులలో కదలిక లేదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.